మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్, రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా, వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంటు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకు వస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది, మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే, పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి, మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే ఆ అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ, సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక్క బొగ్గు గని ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ల ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైను, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి.
ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అశరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని, వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆక్షన్ బేషరతుగా డైరెక్ట్గా సింగరేణికి అప్పచెప్పాలి. రెండవది, తెలంగాణ రక్షణ సేన మా యొక్క విధానం ఏంటంటే సింగరేణికి వచ్చినటువంటి గన్లను ఓపెన్ కాస్ట్ కూడా సింగరేనే చేయాలి యాజమాన్యం. దాంతో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే ఒక్కొక్క ఓసీల దాదాపు 2 నుంచి 2,500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. అదే ఓపెన్ కాస్ట్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏ ఒరిస్సా నుంచో ఏ బీహార్ నుంచో తీసుకొని వచ్చుకుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా కనీసం మానవ హక్కులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇదే సత్తుపల్లిలో ముఖ్యమంత్రి గారి బావమరిది గారికి ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఇప్పుడు వస్తుంటే కూడా మా కార్మికులు అడిగినారు, అక్క లోకల్ వాళ్ళకి జాబ్లు ఇస్తలేరు, ఒక 50 మంది కన్నా ఇయ్యమనండి అని అడిగింది. అడుక్కోవాలన్నా మనము? కాంట్రాక్ట్ ఇచ్చి ఉల్టా మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. ఇందుకే చెప్తా ఉన్నాం, పాలసీ నిర్ణయం జరగాలి, ఓపెన్ కాస్ట్ ప్రభుత్వం మన సింగరేణే చేసుకోవాలి. ఇవాళ తాడిచెర్ల 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కూడా పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏఎంఆర్ అనే సంస్థకు తాడిచెర్ల 1 బొగ్గు బ్లాక్ ఇచ్చింది. తాడిచెర్ల 2 మాత్రం సింగరేణియే టేకప్ చేయాలి. MDO మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారు మైన్ మొత్తం. తాడిచెర్ల 1 అట్లనే ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల ఏమైంది, సింగరేణికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు, ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఉద్యోగం రాలేదు. ఆ సామ్రాజ్యం వేరే ఉంటుంది, ప్రైవేట్ వాడిది ఉంటుంది. అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆనాడు దొడ్డిదారులు ఇచ్చిరు, జెన్కోకి ఇచ్చి జెన్కో నుండి ఏఎంఆర్కి ఇచ్చిండ్రు. సో దానికి సంబంధించి మన కంట్రోల్ ఉండదు. ఇవాళ తాడిచెర్ల 2 ఎట్టి పరిస్థితులలో ఏఎంఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇవ్వడానికి లేదు. సింగరేణి కంట్రోల్లోనే ఉండాలి, సింగరేణి డెవలప్ చేయాలనేది మా డిమాండ్. ఈ విధంగా సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఒక పక్క సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ఇంకొక పక్క సింగరేణి కార్మికులు 62,000 మంది తెలంగాణ రాకముందు సింగరేణిలో కార్మికులు ఉండే. ఇవాళ సంఖ్య 38,000. 2,000 ఆఫీసర్లు, 38,000 కార్మికులు. 62,000 నుండి 38,000కు పడిపోయింది. అది కూడా ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేమందరం ఆఫీసర్లు ఎంటబడి కోర్టులలో కేసులు కాకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్లకు ఖచ్చితంగా అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లకి ఇచ్చుకుంటాడా, పిల్లగానికి ఇచ్చుకుంటాడా, అల్లునికి ఇచ్చుకుంటాడా, పక్కింటి ఆయనకి ఇచ్చుకుంటాడా, మాకు అవసరం లేదు. సింగరేణి గని కార్మికుడు జీవితాంతం బాయిలకు దిగి బొక్కల వంకర పోయి నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా పొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతోని లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 28th నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక మాట, 3,000 మంది అలియాస్ నేమ్స్తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికి ఓ పేరు ఉంటుంది, కొడుకు జాబ్ ఎక్కుతాడు, ఈ జాబ్ కానటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇయ్యనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా విజిలెన్స్ కేసులు పెట్టి ఒక 150 మందిని వేధిస్తూ ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదంటారు. సింగరేణికి చదువుకి ఏం సంబంధమో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ మనం సింగరేణి మొదలు స్టార్ట్ అయినప్పుడు రన్నింగ్ పెట్టి తీసుకున్నారు జాబ్స్. అప్పుడు
చదువుకు అవసరం లేదు, ఫిజికల్ ఫిట్నెస్తో సంబంధం ఉంటుంది సింగరేణిలో. అవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం డబ్బులు దండుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అలియాస్ పేర్ల సమస్య కూడా తీర్చాలి. డిస్మిస్ కార్మికులకు సంబంధించి వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద మళ్ళొకసారి జాబ్ ఇచ్చి అవకాశం ఇవ్వండి. ఈసారి కండిషన్స్ లిబరల్గా పెట్టండి. వారిని అందరినీ కూడా జాబ్లోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన అధికారం పంచుకుంటాడు, కానీ కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టకుండా అన్యాయం జరిగితే మాట్లాడరు. కార్మికులకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో సొంత ఇంటి కళ, దాని గురించి ఒక్క అడుగు ముందుకు పడకపోయినా సాంబశివరావు గారు మాట్లాడరు. 25 లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా కుదించి 4 లేబర్ కోడ్లు వేసినా సాంబశివరావు గారు మాట్లాడరు. కానీ ఎర్ర జెండా వేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీతో అలైబలై చేసుకుంటారు. ఎర్ర జెండా అంటేనే విప్లవాల జెండా, ఎర్ర జెండా అంటేనే కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి జెండా. కానీ ఆ జెండాను పక్కకు పెట్టి వారి సొంత ఎజెండా కోసం ఇవాళ సాంబశివరావు గారు పనిచేయడంతో కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు అధికారం పంచుకుంటూ ఉన్నారు, ఇవాళ లేబర్ చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి అసెంబ్లీలో మీరు తీర్మానం చేయించండి, రెజల్యూషన్ పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉందని చెప్పి మేము నమ్ముతాం తప్పితే లేకపోతే ఇంకోటి కాదు. ఇంకొక మాట చెప్పాలా, మరి రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. రైతుకు సభ పెడుతున్నాడు ఆయన. రైతులకు సభ పెట్టి రేపు ఒక 60,000 మందికి రైతు బంధులు వేస్తారంట. జనాలేమో ప్రజలేమో వాళ్ళకు ఒకటేసారి ఓట్లు వేసిరు, కానీ వీళ్ళేమో ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధులు వేస్తారు, ఇన్స్టాల్మెంట్లలో పెన్షన్లు వేస్తారు. అది కూడా ఏంది 30 నెలల్లో 3 సార్లు ఎగబెట్టిరు. ఒకసారి సగం వేసిరు 2 ఎకరాల కాడికే, 2 సార్లు మాత్రం పూర్తిగా వేసిండ్రు. అంతేకాదు, ఇంకో పక్క యూరియా, దాన్ని అయితే మరీ ఘోరం. మొన్నటిదాకా యాప్ పెట్టిరు. ఆ యాప్ వద్దు మహాప్రభు అని మేమందరం మొత్తుకుంటే ఇప్పుడు యాప్ తీసేసి మీ సేవా కేంద్రంలో పెడతాడట. అంటే రైతు ఎద్దు ఇడవాలి, వ్యవసాయం ఇడవాలి, నాగలు ఇడవాలి, అన్ని ఇడిచిపెట్టి ఆయన పోయి మీ సేవా కేంద్రంలో లైన్ కట్టి కూర్చోవాలి, ఆడికి పోయి యూరియా తెచ్చుకోవాలి. ఎందుకోసం ఇవి ఎక్కడ లేని వింత పోకడలు, లేని ఎక్స్పెరిమెంట్లన్నీ రైతులతో ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి గారు? పైగా ముఖ్యమంత్రి గారు ఇక నాకంటే మించిన రైతు బాంధవుడు లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బోనస్ ఇస్తామని చెప్పారు కదా అన్ని పంటలకు, ఒక్కసారి తప్పితే ఎవరికి బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడేమో మేము చెప్పిన 7 రకాల వడ్లేస్తేనే బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళా బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి రేపంట లక్షలాది మందితో కలిసి డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో సభ పెడతా ఉన్నారట. నేను కొత్తగూడెం ప్రజల తరఫున, కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా. ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం అన్న ఈ ప్రాంతం మీద కూడా వారికి ప్రేమ ఉండాలి. అన్ని ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ ఏమో కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి, నీళ్ళన్నీ ఖమ్మానికి పోతున్నాయి. మరి కొత్తగూడెం ప్రజల పరిస్థితి ఏంటి? ఇల్లందు ప్రజల పరిస్థితి ఏంటి? సత్తుపల్లి వాళ్ళ పరిస్థితి ఏంటి? అశరావుపేటల పరిస్థితి ఏంటి? వీళ్ళకి నీళ్ళు ఇవ్వరా? ఇచ్చే ఉద్దేశం కూడా లేదా మీకు? ఆ విషయం రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మీరు రైతుల కోసం పెడుతున్న మీటింగు కేవలం ఖమ్మం రైతుల కోసమే కాదు కదా, రాష్ట్ర రైతులందరి గురించి కూడా మాట్లాడాలి. ఇక ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, నిన్ననే నేను ఇక్కడికి వస్తుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైతులు వచ్చిరు నా దగ్గరికి. ఈ ప్రభుత్వానికి నిజంగా రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి. రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే రాష్ట్రం మొత్తం ఒక 28 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉంటే ఒక 7 పనిచేస్తున్నాయి. అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఒక 5 మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాల. అది కూడా ఎవరిది? బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి గారిది. ఆయన కూడా మీ ఖమ్మం బిడ్డనే. పార్థసారథి రెడ్డి గారిది ఫ్యాక్టరీ ఉంది అక్కడ. ఒక 500 ఎకరాల సామ్రాజ్యం అది. అక్కడ ఎవరి లోపలికి ఒక మనిషిని రానియరు. అక్కడ 10,000 మంది ఆడబిడ్డలు కూర్చొని, రైతు భార్యలు కూర్చొని ధర్నా చేసి దీక్ష చేస్తే కూడా ఆ ఫ్యాక్టరీని మూసేస్తలేరు. పైగా 90 మంది మీద కేసులు పెట్టిండ్రు. అందులో 9 మంది రౌడీ షీటర్లు పెట్టిండ్రు రైతుల మీద. ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడండి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. ఆయనను 3 రోజులు 3rd డిగ్రీ వేసి ఆయనను సర్వీస్లోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ పెట్టిరు. అది ఏం ప్రభుత్వము, ఎవరి కోసం పనిచేస్తుంది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు రేపు రైతు సభ పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు రైతు సభలో మాట్లాడే లోపల మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఏదైతే రౌడీ షీట్లు పెట్టిరో రైతుల మీద అది తొలగించండి. 90 మంది మీద ఏదైతే కేసులు పెట్టినరో అది తొలగించండి. మీ మహబూబ్ నగర్ జిల్లాను పాయిజన్ చేస్తున్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని మీరు మూసేయండి. ఇక్కడ బిడ్డనే బండి పార్థసారథి రెడ్డి గారు కాబట్టి వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకా జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే మీ పార్థసారథి రెడ్డి గారిది, ఆయన్నే కంపెనీ పెడతాడు, ఎట్రో కంపెనీ. ఆయన్నే మందులు తయారు చేస్తాడు, ఆయన్నే మొత్తం మన భూమిలో విషం పోస్తాడు, ఎథనాల్తోని భూమిలో విషం పోస్తాడు. మళ్ళీ ఆయన్నే క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ మన ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొంచెం దానికి వెసులుబాటు చేసి మళ్ళీ భూమి ఇచ్చింది. అంటే రోగం వాళ్ళే ఇస్తారు, క్యాన్సర్ హాస్పిటల్కి కూడా మనమే పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి.
ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ గారైనా, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా రైతు 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 అని మాటలు చెప్పడం కాదు, నిజంగా రైతుకి ఏది మంచిదో అది చేయండి దయచేసి. రైతులు మొత్తుకుంటుంటే కూడా పచ్చటి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కరెక్ట్ కాదు. మేము పోయి గద్వాల్లో ఉద్యమం చేస్తే పెద్ద దన్వాడ దగ్గర ఫ్యాక్టరీ అక్కడ నుంచి తరలించే పరిస్థితి తీసుకొని వచ్చినాం. పోయి అక్కడే కూర్చున్నాం బంద్ చేసేంత వరకు. మరి ఇక్కడేమో ఉద్యమాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులందరి పట్ల చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని, ఆ రైతులందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు ఇక రైతులు యూరియా వస్తలేరు అన్నది మర్చిపోవాలి, బోనస్ ఇస్తలేరు అన్నది మర్చిపోవాలి, అప్పుడో ఇప్పుడో రైతు బంద్ వేస్తున్నారన్న విషయం మర్చిపోవాలి. కాబట్టి కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చి ముంగట పెట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం ఇట్లయింది అట్లయిందని. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవును, ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ళ గోడ కడితే డైరెక్ట్గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిల పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పికి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి, నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది అట్లయితుంది కూలిపోతుంది, నేను మేస్త్రిని నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చెయ్యగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా మోసం చేస్తే అసలు టోటల్ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటడానికి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలోకి వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. 1.5 సంవత్సరం కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి.
ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటుంది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతాను? ఎస్, ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లో, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న వీడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పాను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను, 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యి అంటలేదు, కై అంటలేదు. మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్నీ కూడా కక్కిస్తాం చెప్తున్నాం. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరన్నా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఒక ప్రజల ఎజెండా లేదు, పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలా? ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్గా కొట్లాడండి, రోడ్డు మీదకి రండి, పంచిపెట్టండి 1400 కోట్లు. రండి రోడ్డు మీదకి నాతో పాటు నిలుసుందాం, సమానంగా పోదాం. ఇవాళ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకు, నేను ఆవేశంలో, కోపంలో చెప్తలేను, నేను ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం మేము. సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద పడి ఏడ్చినాం మేము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షానే నిలబడ్డానే. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. దాస్తే దాగేటి విషయాలు కాదు ఇవి.
ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డన్ ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడుతుంది. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకుంది, నిక్కచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన ఉద్యమకారుల కోసం. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వనరులు కాపాడడం కోసం ఫైట్ చేసిన. తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసిన? ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళను. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళను ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను చైతన్యను అడుగుపెట్టనియలే నిజామాబాద్ జిల్లాలో. నేను అంత కట్టరుగున్నా. నేను ఇలా అదే నారాయణకు చైతన్యకు పాలు అమ్ముకుంటాడు హరీష్ రావు. మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, నేను పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాలా. 100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి, పాడి రైతులకు. ప్రైవేట్ వాడికి లాభం జరిగేది ఏంది? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణల కోసం చట్టాలు తేవాలంటే వీరు చేసిండ్రా? రిక్వెస్ట్ ఒకటే నేను ప్రజలందరితో కూడా, దయచేసి అల్టిమేట్గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెడతామంటుంది, అలియాస్ నేమ్స్లకి కమిటీ వేస్తామంటుంది. పోరాటం అంటే ఇట్లా ఉంటుందా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. తిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. ఇక దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్గా విజయం నాదవుతుందని నేను అనుకుంటున్నా. ఏ పేరు వచ్చినా సరే ఆశీర్వాదం ప్రజలది ఉండాలి. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తా. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఉండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా, ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్కి డెఫినెట్గా క్విట్ ప్రో కో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువడితే అటు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడితే అది పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటుంది, నైతికత ఉంటుంది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పొరాలు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటు పడితే అటు మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు ఉంది. నేనేం చెప్తా మా యూత్కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి అని చెప్తా నేను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ రక్షణ సేన దగ్గర ఉంది. బట్ మేము సభ్యతగా ఉంటాం, సంస్కారంగా ఉంటాం. హెచ్చరిక చేస్తా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకు, కాళ్ళు ఇరగొడతాం బిడ్డ చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె ధైర్యంతో విమర్శించండి. కానీ బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోము, కాళ్ళు ఇరగట్టి చేతిలో పెడతాం చెప్తున్నా. థ్యాంక్ యూ. క్షమించాలి, కొత్తగూడెంలో ఆవేశం ఎక్కువ వచ్చింది.
ఈ నేల అట్లాంటిది, ఈ పాలు వంచకు రాగానే బ్లడ్ బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం చాలా ఆవేశంగా మాట్లాడినా. బట్ మీ అందరికీ ఇంతసేపు వేచి చూసినటువంటి పత్రికా మిత్రులకి మళ్ళొకసారి మా బాయిబాట యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, అందులో డిపెండెంట్ అలియాస్ నేమ్స్, ఈ రెండిటి మీద విస్పష్టమైన ప్రకటన 20వ తారీఖు లోపల రాకపోతే 20వ తారీఖు నుండి నేను తెలంగాణ రక్షణ సేన తరఫున సంయుక్తంగా HMSతో కలిపి నిరవధిక నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా దీక్ష విరమించకుండా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీయే తీసుకోండి. మొదలు బస్సు రైతు నాగలు వచ్చింది, తర్వాత బస్సు వచ్చింది, లాస్ట్ కార్ వచ్చింది. ఏ పార్టీకైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా మా పార్టీతో కూడా జరుపుతా ఉన్నాం. సో మేము దాన్ని లీగల్గా ఇస్తా ఉన్నాం, అది వేరు. కానీ కక్ష పెట్టుకొని ఒక 1000 మందితో అప్లికేషన్లు ఇప్పించి ఒక 2 ఎంపీలను పంపించి వాళ్ళతో బెదిరింపజేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేసినారని మాకు తెలిసింది. మేము అడిగేది ఏంటంటే అసలు మాతోని సంబంధమే లేదు, మేమంటే భయమే లేదు, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం లేదు అన్నోళ్ళు ఎందుకు 1000 మందితో కంప్లైంట్ ఇప్పించాలి? ఆ భయం ఎందుకు? అదొకటే అడుగుతా ఉన్నాను. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఎందుకు? స్ట్రేట్ ఫార్వర్డ్ చేయొచ్చు కదా ఏదున్నా కూడా. దట్ ఈస్ ఆల్ వీఆర్ సేయింగ్. బట్ విత్ ఎలక్షన్ కమిషన్ అవర్ లీగల్ టీమ్ ఈస్ స్పీకింగ్, పేపర్ వర్క్ ఈస్ దేర్, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, అది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.